అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లలోకి స్వాగతం ఇన్నారులగి ముచ్చట పాడైపోను గాలిపక్క పాటంటేనే గాలి గాలి చేతలాయే ఏపీలో ఏడ చూసినా గానీ దొంగ ఓట్ల ముచ్చటనే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి మరి ఇక ఇష్టం వచ్చినట్టు దొంగ ఓట్లు వేస్తున్నారు ఇక అలా రాజ్యం వెళ్తున్నది అనుకో రాదురి మొత్తం మీద చూద్దాం పాండ్రి ఏందో కథగా దొంగ ఓట్ల ముచ్చట ఏపీల ఓటర్ల జాబితాలల్లా గతంలో ఎన్నడూ జరగనని అవకతవకలు జరిగినయుల్లా 2024 ముసాయిదా ఓటర్ల జాబితాను తప్పుల తడక లెక్కనే రూపొందించిండ్రు మస్తు జాగలల్లా అధికారులు అధికార పార్టీతోని కుమ్మక్కయ్యి ప్రతిపక్ష పార్టీల సానుభూతి పర్ల ఓట్లను తీసేసిండ్రు ఇక కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదా గల ఓట్లను కొనసాగించిండ్రు ఒకే డోర్ నంబర్ తోని వందల నుంచి వేల దొంగ ఓట్లు ఏర్పించిండ్రులా ఇక వీటిని తీసేయకుండానే ముసాయిదా విడుదల చేసుడు మీద జనాలు మస్తు గరమైతున్నారు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేకపాయే వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించినా కూడా ఎక్కడ అమలైతలేదు గీ ముచ్చట మేము ఓటు కోసం దరఖాస్తు చేశాము ఎటువంటి కారణాలు లేకుండా రిజెక్టెడ్ అని వస్తోంది ఇది సహేతుకమా అధికారులకు సంబంధించి అధికారులు వాళ్ళ ప్రాథమిక కర్తవ్యాన్ని విస్మరించి అధికారులు తాము నిబద్ధతతో చేయాల్సిన విధుల్ని పక్కన పెట్టి కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తూ పెద్ద ఎత్తున కుమ్మక్కై బిఎల్ఎస్తో కొంతమంది బిఎల్ఎస్తో కుమ్మక్కై ఓటర్స్ను కనుక తొలగించారు అంటే అటువంటి సంఘటనలు కూడా వచ్చాయి అది ఉరవకొండలో 2 ఈఆర్ఓస్ని సస్పెండ్ చేశారు ఏదో శాఖాపరంగా వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు వారి మీద తీసుకోవాల్సిన చర్యలేంటి సెక్షన్ 32 ఆర్పిఐ యాక్ట్ ప్రకారం వారి మీద కేసెస్ ఇనిషియేట్ చేసి అదే ఐపీసీ 182 ప్రకారం వారి మీద విధిగా వారి మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలి అవి చేశారా ఉరవకొండలో చేసిన దఖలా ఉందా లేదు బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసుడు లేదు ఒకవేళ పోయినా కూడా వాలంటీర్లతోని కలిసిపోతున్నారు గాలిపంక పార్టీ నేతల ఇండ్లల్ల మకామేసి ఇష్టానుసారం ఓటర్ల తొలగింపు చేర్పులు చేస్తున్నారు ఒకే డోర్ నంబర్ మీద వందల సంఖ్యల ఓట్లుండు ప్రతిపక్షాల ఓట్లు తీసేసేందుకు గాలిపంక పార్టీ నాయకులు ఆన్లైన్ల వందల కొద్ది ఫామ్ 7 దరఖాస్తులు సమర్పించుడు మీద ప్రతిపక్ష నేతలు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరులా ఈ ముచ్చట మీద ఏపీల జనాలైతే మస్తు గరమైతున్నారులా దేశవ్యాప్తంగా ఎన్నికలకు సజావుగా నిర్వహిస్తున్న సిఈసి ఏపీల మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని చెప్పి మాజీ ఎన్నికల కమిషనరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసి ఇక గాలిపంక పార్టీలతోటి కుమ్మక్కయ్యి ఇష్టం వచ్చినట్టు గిట్ల ఓట్లు తొలగించుడు ఇక లేకుంటే చచ్చిపోయిన వాళ్ళకి ఓట్లన్నీ సాగించుడు గిదే చేస్తా ఉన్నారు మొత్తానికైతే ఏపీల గీ ముచ్చట మీద మస్తు గరం మీద ఉన్నారు ఏపీ జనాలు ఎవరి పాలన చక్కగుంటే గాలకే ఓటేస్తారు ఎవరు మంచోళ్ళు అయితే గాళ్ళకే ఓటేస్తారు మీరు మాకు ఓటేయలేరు గాళ్ళకేసిర్రు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాం మేము ఏం చెప్తే గదే వినాలని చెప్పి అణసివేస్తే ఎక్కడ నడుతుందా చెప్పుర్రి ఇక ఇక్కడ గట్లనే అయింది ఇంకా దొరల పాలనే నడుస్తున్నది మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు అనగదొక్కాలని చూస్తున్నారు గిట్నే ఉంటుందా ఇక మా ఊరికి గ్రామ పంచాయతీ వద్దు మన్నద్దా ఇక కట్టుకుందామని పోతే మాకు అడ్డస్తారా అని చెప్పి ఇక ఏం చేసిరో మీరే చూడుర్రి గాల మాటలనే ఇందాం పారి మరీ గింత అన్నలం ఉంటుందా చెప్పుండ్రి ఎవరికి నచ్చితే గాలకే ఓట్లేస్తారు వీళ్ళు చెప్పాలనా మరి అది కూడా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం బిచ్రాజుపల్లి శివారు జార్పుల తాండా ఇక కొత్త గ్రామ పంచాయతీని కొందరు అడ్డుకున్నారట ఇక గట్లా అడ్డుకున్నారని చెప్పి మస్తు గరమైన గా ఊరోళ్ళంతా గా తాండా వాసులంతా దిష్టి బొమ్మలను దగ్ధం చేసిండ్రులా ఇక మరి ఎవలకు నచ్చితే గాలకు ఓటేస్తారు ఎవల పాలన మంచిగా అనిపిస్తే గాలకు ఓటేస్తారు గది మనసులో పెట్టుకొని గీళ్ళని ఇట్లా ఏసుడు సక్కదనమైన పని కాదు కదనుల్లా మాకు ఇంకా ఇక్కడ దొరల పాలనే నడుస్తున్నది మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు ఎన్ని రోజులు మాకు ఈ బాధలని చెప్పేసి ఎవరైతే అడ్డుకున్నారో గల దిష్టి బొమ్మను దగ్ధం చేసిరిగా చూడు ఎట్లున్నదో కథ గాల మాటలనే ఇందాం పాండ్రి విలేజ్ లో ఓటర్లు అనేది కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓట్లు వేసిన వల్ల గ్రామ పంచాయతీని స్టాప్ చేయడం జరిగింది అక్కడ ఎమ్మెల్యే అయినా సరే ఇక్కడ మన దూరాలైనా సరే వీళ్ళు ఓట్లు అనేది చిల్చేసి ఆ విలేజ్ కొంత పంచుకున్నారు ఈ విలేజ్ లో కొంచెం ఓటర్లు వేసుకున్నారు దానివల్ల మా గ్రామ పంచాయతీని డిలీట్ చేయించారు ఈ దూరలే దానికోసము మేము అనేది ఏంటంటే మా విలేజ్ కి గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం కానీ మాకు ఈడ వచ్చి నవీన్ సారు రెడ్డి నాయకు నవంబరు 11వ తారీఖు వచ్చి గ్రామ పంచాయతీ అయిందని చెప్పారు ఊరేగింపు చేసిరు వాళ్ళు కూడా కానీ మా గ్రామ పంచాయతీ డిలీట్ అయ్యి ఆగస్టు 15వ తారీఖునే డిలీట్ అయిపోయింది గ్రామ పంచాయతీ కాకుండా సెక్రటరీలో ఈ ఆపడం వల్ల ఈ దొరలు మా విలేజ్ ని కిందకి తొక్కేస్తున్నారు
అది చూసినారులా ఎట్లున్నదో కథ పాపము. ఆ కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చుడుతో పాటు సెక్రటరేట్ల ఫైల్ కదిలినప్పటికీ కొందరు బీఆర్ఎస్ దొరలు మా పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రని ఇక అది అక్కసి చూసుకొని గ్రామ పంచాయతీ ఏర్పాటుని అడ్డుకుంటున్నారని మస్తు గరమైనరు గీ తీరుగా. ఇక గందుకే గీ ముచ్చట మీద గరమైన గా ఊరోళ్ళంతా తాండవాసులంతా కలిసి ఇక ఎవరైతే అడ్డుకున్నారో గాల దిష్టి బొమ్మని గిట్ల దగ్ధం చేసిండ్రులా. ఒక రైతు ఒక పంట వేసుకుంటున్నాడంటే ఎంత ఆశలు పెట్టుకుంటాడు చెప్పుర్రి. అప్పో సప్పో తీసుకొచ్చి తిని తినక గా పంట చేతికొచ్చేదాకా చూస్తాడు. వచ్చిన పంటని అమ్ముకునే తందుకోతే మోసగాళ్ళేమో గిట్ల తయారు కాబట్టి ఇక గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మోసగాళ్ళు ఏం చేసిరో యూద్దాం పాత గిట్టి దిక్కు. ఆరుగాలం రైతు కష్టపడి పండించిన పంటను తూకాల పేరుతోని మోసం చేసుకుంటా దళారులు రైతులను కొల్లగొడుతున్నారు. సెల్ ఫోన్ల సహాయంతో చేస్తున్న గీల మోసాలను పసిగట్టిర్రు కొందరు గిరిజన యువకులు. నిలదీసుడుతోని వ్యాపారులు అక్రమాలు బట్టబయలైనాయి అనుకోరాదుర్రి. భద్రాచలం ఏజెన్సీలున్న దుమ్మగూడెం చెర్ల మండలాలల్లా రైతులు గాళ్ళు పండించిన పత్తిని ఇయగాళ్ళ ఊరికొచ్చే కొనుగోళ్లదారులకు అమ్ముతా ఉంటారులా. అమాయక రైతులని చెప్పి గిరిజన రైతుల్ని మోసం చేసుడు మొదలు పెట్టిండ్రు. ఇక దుమ్మగూడెం మండలం పూసుకుప్ప ఊర్లో ఒక గిరిజనుడు 7 క్వింటాల పత్తి కాటేయంగా అది 5 క్వింటాలు మాత్రమే చూపించుడుతోని పత్తి కొనుగోలుదారుడి మీద అనుమానం వచ్చిన రైతులు గ్రామ పెద్దలకు చెప్పిండ్రు. వ్యాపారస్తులను నిలదీసి మోకాళ్ళ మీద కూసుండబెట్టి బుద్ధి చెప్పిర్రు పెద్దలు. ఇక సదురు వ్యాపారుల నుంచి కూడా రైతులకు రావాల్సిన పైకమంతా ఇప్పించి ఇక వ్యాపారస్తులను హెచ్చరించి అక్కడి నుంచి ఎల్లగొట్టిర్రులా. ఇక గిసొంటి దళార్ల మీద అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక మీరే చూడుండ్రి. అలా పత్తి అమ్మడం అయింది. 4 క్వింటాలు 22 కేజీలు వచ్చింది. మాకు తేడా డౌట్ వచ్చి ఊరికే ఫోన్లో నొక్కుతాను వాళ్ళు. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ పత్తి దింపేసి మళ్ళీ మా కాటతో మేము వేసాము. 80 కేజీలు తేడా వస్తుంది. 80 కేజీలు తేడా వస్తే మళ్ళీ వాళ్ళని అడిగేటానికి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. రమ్మంటే రావట్లేదు వాళ్ళు. ఇదిగో ఇదే అండి, అందులో నొక్కుతా ఉండే మేము అడిగేసరికి ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక గందుకే తగిన బుద్ధి చెప్పిరు కదా. గిదే క్రమంలో రోజు చెర్ల మండలంలో ఉన్న దోసపల్లి ఊర్ల కారం రామకృష్ణ అనే గిరిజన రైతు పత్తి అమ్మేతందుకు కొనుగోలుదారుడు కాడికి తీసుకొచ్చి తూకం వేయంగా క్వింటాలకు 10 కిలోల నుంచి 20 కిలోల దాకా తక్కువ చూపించుడుతో పాటు ఇక కొనుగోలుదారు సెల్ ఫోన్ లో ఎలక్ట్రిక్ కాటాను ఆపరేట్ చేస్తున్న ముచ్చట గమనించిన కొందరు యువకులు సెల్ ఫోన్ లాక్కొని నిలదీసుడుతోని పత్తి వ్యాపారస్తుడు అక్కడి నుంచి పరారయ్యిండు. ఇక గిట్లుంటది ముచ్చట. ఈ నడుమ దొంగలు ఇండ్ల వాడు రోడ్ల మీద నడుచుకుంటా పోతుంటే సైన్లు గుంజుకునుడు ఇవన్నీ బంద్ పెట్టి బల్లల్లా ఆఫీసుల వాడులు మొదలు పెట్టిండ్రులా. అవు ఇక కరీంనగర్ లా ఒక ఆఫీసులో దొంగలు పడ్డరు. మరి ఏ ఆఫీసు ఎందుకోసం పడ్డరు ఏమెత్తుకపోయినరు పురాగా అరుచుకోనద్దావు రారి. దొంగలకి ఇక మొత్తం ఇండ్ల నిడిచబెట్టి ఆఫీసుల మీద పడుతురు. ఏమైందో మరి ఏందో కథ. ఇక ఇండ్లల్లా రోడ్ మీద పోయేటోళ్ళ మెడలకేంచి షైన్లు గుంజుడికి ఇవన్నీ బంద్ పెట్టి ఇక ఆఫీసులలో దొంగతనాలకు ఎగబడ్డారు దొంగలు. అవునులా కరీంనగరం జిల్లాల తిమ్మాపూర్ మండలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసుల దొంగతనం జరిగింది. ఎల్ఎండి కాలనీలున్న ఈ ఆఫీసులో 5 కంప్యూటర్లను దొంగతనం చేసిర్రు దొంగలు. దీంతో పాటు బీర్వాలున్న ఇక మస్తు అవసరమైన ఫైళ్లను కూడా దొంగతనం చేసి తీసుకుపోయినట్టు ఇలా సక్కదనం పాడైపోను. మొత్తం 2.5 లక్షల విలువైన సామాగ్రి దొంగతనానికి గురైనట్లు తెలుస్తున్నది. ఇక ముచ్చట తెలుసుకున్న కార్యాలయ సూపరింటెండెంట్ అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. రంగంలో దిగిన పోలీసులు ఆఫీసును పరిశీలించిర్రు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా గవి పని చేస్తలేవట. ఇక ఇంకేమున్నది, దొంగలకు గీ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం మంచి లాలూస్ పని అయిపోయే. ఇక గీ దొంగతనానికి గురైన కంప్యూటర్లల్లా ప్రాజెక్టుకు సంబంధించిన డాటాతో పాటు క్యాంపు క్వార్టర్లు టెండర్లు ఇక ఇంకొన్ని డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయట. గీ డేటా ఉన్న కంప్యూటర్లు మాత్రమే దొంగతనానికి గురైనట్లు గుర్తించిండ్రు అధికారులు. గట్లనే బీరువాని వలగొట్టి గండ్ల వివిధ ఫైళ్లను కూడా దొంగతనం చేసిర్రట. ఇక క్లూస్ టీమ్ తోని వేలి ముద్రలు స్వీకరించిన పోలీసులు ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చూడుండ్రి. 5 మానిటర్లు, ఒక 4 సిపిలు, 2 ప్రింటర్లు పోయినాయండి. ఇప్పటి వరకు అయితే కార్యాలయ సిబ్బంది తెలిపిన దాని ప్రకారం ఫైల్స్ మాత్రం ఏం పోలేదు. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఏమన్నా దొరికాయి? లేదండి, సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పని చేయట్లేదు. అవి సీసీ కెమెరాలు పని చేయట్లేదు, మెయింటెనెన్స్ లేదు, వాటికి పని చేయట్లేదు. అవి కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు మాత్రం పని చేయట్లేదు. అంటే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇప్పటికే మీరంతా కూడా విచారణ జరుపుకుంటారు కదా, ఏమన్నా ఆనవాళ్ళు దొరికాయండి? అవునండి, ఫింగర్ ప్రింట్స్ అయితే కొన్ని దొరికినాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మేము ట్రేస్ చేస్తాము. విచారణ ముగిసిన తర్వాత, మనకు పూర్తి విచారణ అయిన తర్వాతనే పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి. అది చూసినారులో ఎట్లున్నదో కథ. అవసరమైనే పట్టుకపోయినరంటే ఇళ్ళలో గట్టి పిలాంతోటే వచ్చినట్టున్నారు కదా. ఇక ఉత్తుత దొంగలైతే మరి ఇండ్లలో పోయేటోళ్ళు బంగారం అదొసొంటిది ఎత్తుకపోయేటోళ్ళు. మరి ఇది కావాల్సుకొని చేసిన పని లెక్కనే ఉన్నది కదా మొత్తం మీద అని అంటున్నారు. మరి ముచ్చట తెలిసిన పబ్లిక్ అయితే ఇంకా ఎన్ని రోజులైనా గిట్లనే చేస్తాం, ఇంకా ఎన్ని రోజులైనా నిరసనల మీద నిరసనలు తెలుపుతూనే ఉంటాం. మేమంతా అగువగానే పడుతున్నామా? మీరు ఇచ్చిన డిమాండ్లే కదా, మీరు ఇచ్చిన హామీలే కదా, అవన్నీ నెరవేర్చేది
వచ్చేదాకా మేము గిట్లనే కూర్చుంటామని చెప్పి పారిశుద్ధ కార్మికులు నిరసనలు ఇంకా తెలుపుతూనే ఉన్నారులా. షురువైన కంచెలు కూడా చూస్తున్నాం కదా మనం కూడా. ఇక చూద్దాం పాండ్రి మళ్ళీ ఎట్లయిందో కథ. ఇక రోజు రోజుకు నిరసనల మీద నిరసనలు అవుతున్నాయి, తగ్గేదే లేదు అని చెప్పేసి ఖరాఖండిగా గట్టిగానే కూర్చున్నారు మున్సిపల్ కార్మికులు. విశాఖలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగిందుల్లా. ఇక కార్మికులకు సిఐటియు ఏఐటియుసి నేతలు మద్దతు తెలిపిండ్రు. స్థానిక జీవీఎంసీ దగ్గర అరగుండుతోటి వినూత నిరసన తెలిపిండ్రులా. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేదాకా ఇక సమ్మె ఆపేదే లేదని చెప్పి హెచ్చరించిండ్రు. చర్చల పేరుతోని సర్కారు కాలయాపన చేస్తున్నదని, సర్కారు దిగిరాకపోతే అత్యవసర సేవలు బంద్ చేస్తామని అంటున్నారు. ఇక చూడండి మీరే ఎట్లున్నదో కథగా అక్కడ. ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోనైనా సరే ఈ కార్మికుల్లో గుర్తించుకొని సమాన పని సమాన వేతనం ఇస్తారని మా అందరం కలిసి ఈ రకంగా మేము ధర్నా చేస్తున్నాం. ఈ అరగుండు కొట్టించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకుంటే ఆయనకి భవిష్యత్తులో బాగుంటుంది, లేదంటే దాని తాలూకు గుణపాఠం మా కార్మిక సోదరులందరూ చెప్పి తీరుతారని ఈ ధర్నా భాగంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది చూసినారులా. ఇక అప్పటికేంచి ఇప్పటిదాకా ఏ తీరుగా అయితే ఆ తీరుగా నిరసనల మీద నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇక సర్కార్ అయితే నాకు వట్టదన్నట్టే ఉన్నది. మరి మీరిచ్చిన హామీల నెరవేర్చాలంటే మీకే ముక్కుల కత్తున్నదంటే ఏం చెప్పాలో చెప్పుండ్రి. మారల్ల బతుకులు కాదా బతుకద్దా? అన్నొద్దుల కాంచెల్లి అందరు నిసబెట్టొచ్చి నిరసనలు వేస్తా ఉంటే కనీసం వాళ్ళని మనుషులు లెక్క కూడా చూడకపోతే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఇక మీరు దిగొచ్చేదాకా మేము గిట్లనే వేస్తాం, మా సమ్మె ఆపేదే లేదు అని చెప్పి హెచ్చరించరు. మొత్తానికైతే గీ తీరుగా అగో గీ వరంగల్ దిక్కు బాగానే చవడం అవుతున్నది కదా. అందరు మిర్చి రైతులే ఉన్నట్టున్నారు కదా. హావు మిరపకాయ రైతులే ఉన్నారు మొత్తం మంది కూడా. మరి ఎందుకంత జవడం అవుతుంది ఏంది అనుకుంటున్నారులే. ఇక ఇది సీజన్ కదా, మస్తు మంది దాకా పట్టుకొని వచ్చిర్రు మిరప పంటను. ఇక ఇంకేమున్నది, వ్యాపారులు భారీ పంట వచ్చుడుతోటి ధరను తగ్గించిర్రు. ఎట్లా తగ్గిస్తారు ఏంది అని చెప్పి మొత్తం లొల్లి ముదిరింది. ఆగమాగం జగన్నాథం అయింది. ఇక చూద్దాం పాండ్రి కథ అంతా గడా. అయ్యో గిట్లా అయితే ఎట్లా ఏం కావాలా, నడవనే నడవది అని చెప్పి ఆందోళనకు దిగిండ్రు కదనుల్లా మొత్తం మిర్చి రైతులు. ఆగో ఏంది ఏం కథ అని అనుకుంటున్నారులే. వరంగల్ ఎనుమాముల మార్కెట్ల రైతులు ఆందోళనకు దిగిండ్రు. ఇక ఇప్పుడు మిర్చి సీజన్ కదా, మస్తుగా వండిస్తారు. ఇక మిర్చి సీజన్ అవ్వడుతోని మార్కెట్ కు మిర్చి భారీగా వచ్చింది. ఇక ఇంకేమున్నది, దీంతోని వ్యాపారులు ఒక్కసారిగా ధరలన్నీ తగ్గించిర్రు. వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చినాం చిల్లీస్. ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో 24,000 ఉన్న తేజాను ఈరోజు 12,000 13,000 అడుగుతున్నారు, ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది మార్కెట్లో. రైతు గొంతు కోస్తున్నాడు, రైతు బతికే పరిస్థితి లేదు. పంటలు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది రైతుకు. అంత కష్టమైన పరిస్థితి ఉంది ఈ రోజు. అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. మొన్నటిదాకా 25,000 వలికిన వండర్ హార్ట్ రకాన్ని 15,000కే ఖరీదు చేసిండ్రని, గట్లనే 15,000 అమ్మే 1,048, 5,531 రకం మిర్చిని 8,000కే. ఇక తాజా రకము 20,000 ఉండగా 12,000కు ఖరీదు చేస్తున్నట్టు. ఇక గిట్లయితే మాకు ఎట్లయితది, మేమెంతో కష్టం చేసి అప్పు చేసిన దాన్ని గిట్ల చేస్తే ఎట్లా అని చెప్పి ధర్నాకు దిగిండ్రు మొత్తం మీద. ఇక మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించిండ్రులా. దీంతో మార్కెట్ లో మొత్తం లొల్లి అనుకోరాదు. ఇక చూడుండ్రి మీరే ఎట్లున్నదో కథగక్కడ. ఇక ఇంకెన్ని దోపిళ్ళు చేస్తారో చెయ్యుర్రి, చేసిన దానికి రికాం లేకుండా. ఇక గాలిపంక పాటోళ్ళు చేసినాయన్ని దోపిళ్ళు, మొత్తం దౌర్జన్యాలు, అక్రమాలు ఇక గివే ఉంటాయి కదా జనాలకు ఎరేసేతందుకు. ఇక మళ్ళా కొత్త దోపిడికి తెరదీసిరు అనుకోరాదు మొత్తం మీద. ఇక ఈ దోపిడి కోసమని ముసలోళ్ళకు పిచ్చిరత్తది కదా, గాలకెంచలి 100 రూపాయలు కట్టి చేస్తున్నారట. అవునుల్లా నువ్వు అదిగానే చెప్తున్నా, అట్లనే ఉంటాయి మరి ఇలా గాలి చేతలు. ఇంతకీ మరి ఎందుకు చేసిండ్రు ఏంది కథ పూరాగా అరుచుకోనద్దావు రారి. వామ్మో ఇలా దోపిడీలకు అడ్డుకట్టలు లేకుండానే పోతున్నాయి కదా గాలిపంక పార్టీలకు. సత్తెనపల్లిలా గాలిపంక పార్టీ నేతలు కొత్త దోపిడికి తెరదీసిండ్రులా. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతోని టికెట్లు విక్రయాలు చేస్తున్నారు. ఇక గిందు కోసము ముసలోళ్ళ పింఛన్లల్లా 100 రూపాయల దాకా కటియేసుడు ఇప్పుడు లొల్లి లెక్కనే మారిపోయింది అనుకోరాదుర్రి. ఇక 100 రూపాయల లక్కీ డ్రాల బంగారు వస్తువులు, ట్రాక్టర్లు, కార్లు, బండ్లతోని జనాలకు ఎరేస్తున్నారు గాలిపంక పార్టీ నేతలు. ఇక ప్రస్తుతము నియోజకవర్గంలో ఈ లక్కీ డ్రా
టికెట్ల అమ్మకాలు విచ్చలు విడిగా సాగుతున్నాయి. ఇక చూడుండ్రి మీరే. ఈ లాటరీ టికెట్లు దాంట్లో ఇన్నర్గా పెట్టాడు, మళ్ళా ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడమని చెప్పేసి టికెట్లో కనిపిస్తుంది. అశ్వత్థమాత లాగా పైన ఎంట్రీ పాస్, కింద ఏమన్నా లక్కీ డీప్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. అంటే ఈయన దుర్మార్గం చూడండి, ఈయన యొక్క ఆశ చూడండి. ఒక మంత్రి స్థానంలో ఉండి లాటరీలు నిర్వహిస్తున్నాడంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి పాప దుర్మార్గం అనుకోలేదని. ఒక పక్కన తెలుసు చట్ట ప్రకారం లాటరీలు నిషేధం, కానీ మంత్రి గారు స్వయంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో లాటరీలు చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు గమనించండి ఒకసారి. పోయిన సంవత్సరం మేము కేసు పెట్టాం, రిజిస్టర్ అయి ఉంది. కానీ మళ్ళా ఎవడు మమ్మల్ని ఆపేది ఎవడు? ప్రభుత్వం మాది, పోలీసు వ్యవస్థ అంతా మా దగ్గర ఉందన్న సందాని వల్ల మళ్ళా ఈ సంవత్సరం కూడా ఖరీదిస్తాడు. అది చూసినారులా. ఇక గిదిని కోసము పాపంగా ముసలోళ్ళ పింఛన్లకేంచి 100 రూపాయలు కట్టి చేసుడంటే ఏందన్నట్టు చెప్పురు. ఇలా సక్కదనం సావిట్లేవోను. ఇక జనాలకు ఎరయేసే పనిగా ఇవన్నీ పెట్టుకుంటారు అన్నట్టు మొత్తం మీద. ఇక సచివాలయాలే టికెట్ కౌంటర్స్ లెక్క మారినాయి. ఇక వాలంటీర్ల ద్వారా టికెట్లు అమ్ముతున్నారు. గాలిపంక పార్టీ నేతల మీద మస్తుగా మండిపడుతున్నారు జనసేన నేతలు. లక్కీ డ్రాలు చట్ట విరుద్ధమన్న జనసేన నేతలు నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గమాండిగా మంత్రి స్థానంలో ఉన్న అంబటి రాంబాబు లక్కీ డ్రా టికెట్లు విక్రయిస్తున్నారని చెప్పి మస్తుగా ఫైర్ అయినరు. ప్రజలను మంత్రి అంబటి దోసుకుంటున్నారని ఆరోపించుకొచ్చిండ్రు. ఈ ముచ్చట మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని జనసేన నేతలు గట్టిగా గమాండిగా చెప్పుకొచ్చిర్రు. మొత్తం మీద ఇవన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళా రేపు ఇవ్వడదాకా మీ టీవీ5 ఇగుంటా. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం.